హాయ్ బంగారమ్స్, మీ ఇల్లంతా పరిమళంతో నిండిపోయి మీ మనసు మీ శరీరం ఆ పరిమళాన్ని ఆఘ్రానిస్తూ ఏదో దేవాలయానికి వెళ్ళిన అనుభూతి చెందాలంటే ఈ ఒక్క చిన్న డబ్బా ఉంటే చాలండి. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన జవ్వాది పౌడర్ అండి. పూజల్లో ఎక్కువగా వాడుతుంటాం కదా, ధూపం వేసేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దేవాలయాలలో ఎక్కువగా ఈ జవ్వాదిని ఉపయోగిస్తారండి. అందుకనే మనకు ఏ గుడికి వెళ్ళినా మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది కదండి. అలాగే ఈ చిన్ని డబ్బా ఉపయోగించి మన ఇంటిని పరిసరాలని కూడా మంచి డివైన్ ఫీలింగ్ వచ్చినట్లుగా చేసుకుందాం పదండి. మీ ఇంటికి దగ్గరలో ఏ పూజా సామాన్లు అమ్మే షాపులోనైనా ఈ డబ్బా దొరుకుతుందండి. 50 రూపాయలు ఉంటుందంతే. నేనేమో అమెజాన్లో తెప్పించానండి. ఈ 2 గ్రామ్స్ 50 రూపాయలు పడింది. చిన్న డబ్బాయే కానీ ఫలితం మాత్రం అద్భుతం. అసలు మూత తీయగానే మంచి పరిమళం అండి. టిష్యూ పేపర్స్ కానీ లేదంటే సరుకులతో వస్తుంది కదండి, ఇలా పేపర్ బ్యాగ్స్ కానీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే ఈ జవాది పౌడర్ని చిన్న చిన్న పొట్లాల్లా కట్టుకోవాలన్నమాట. ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఉండవండి. దీంట్లో సహజ సిద్ధమైన మూలికలతో తయారు చేస్తారు. జవ్వాదు అంటేనే స్వర్గం నుండి వచ్చిన సుగంధ ద్రవ్యం అని అర్థమటండి. అలా ఉంటుంది మరి దాని పరిమళం. నిజంగా గంధం పొడి, శాండిల్ ఆయిల్, కొన్ని రకాల పూల సారాలు, కొన్ని రకాల మూలికా సారాలు, సుగంధ సమ్మేళనాల సాంప్రదాయ మిశ్రమం అండి జవ్వాదు పొడి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పేపర్స్ని కట్ చేసుకొని చిటికెడంటే చిటికెడు జవ్వాదిని వేసి ఇలా చాక్లెట్లా కట్టుకోండి. పొట్లంలా అయినా కట్టుకోవచ్చు, కానీ విడిపోతుందండి. ఇలా చాక్లెట్లా అయితే విడిపోకుండా ఉంటుంది. వర్షాకాలంలో కానీ లేదంటే ఒక్కోసారి మన కబోర్డ్లో బట్టలు ముతక వాసన వస్తుంది కదండి. చాలామంది నాఫ్థలిన్ బాల్స్ వేస్తారు, అవి అంత మంచివి కాదు. ఇవి ఒక్క పొట్లం ఒక కబోర్డ్లో వేసుకున్నారనుకోండి, బట్టలన్నిటికీ ఆ సువాసన పట్టేస్తుందండి. పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏ పెర్ఫ్యూము వాడనవసరం లేదండి. అంత సువాసనాభరితంగా ఉంటాయండి బట్టలు. చూడండి, కొంతమంది వచ్చేసరికి మంచి డివైన్ ఫీలింగ్ కలిగి వాళ్ళ చుట్టూ మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కదండి. అది మాత్రం ఈ జువ్వాది మహత్యమేనండి. బీరువాల్లో కానీ కబోర్డ్స్లో కానీ తేమ వల్ల పట్టుచీరలు పాడైపోతాయండి. పట్టుచీర మధ్యలో ఇది చిన్న పొట్లం ఒకటి పెట్టుకున్నారంటే పట్టుచీర పాడవకుండా ఉంటుంది, మంచి పరిమళభరితంగా కూడా ఉంటుంది. మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా చిన్న చిన్న పొట్లు ఇలా చుట్టుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇంకొక మంచి టిప్ చెప్తానండి, ఇది మాత్రం మీకు బాగా యూజ్ అవుతుంది. వర్షాకాలంలో కానీ లేదంటే ఒక్కోసారి మన ఇంట్లో ఎందుకో బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు బేకింగ్ సోడా తీసుకోండి. ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్లోకి 2 స్పూన్లు బేకింగ్ సోడా వేసుకొని చిటికెడు జవ్వాది పౌడర్ అందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీ ఇంట్లో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తుందో ఆ సరౌండింగ్స్లో ఈ డబ్బా పెట్టుకోండి. ఇంకా చూడండి, మంచి పరిమళంతో మీ ఇల్లంతా నిండిపోతుంది. బేకింగ్ సోడా క్రిస్టల్స్ జవ్వాది ఫ్రాగ్రెన్స్ని ఆవరైపోకుండా పట్టి ఉంచుతుంది. అందువలన 15 రోజులు ఆ సువాసన అలా నిలిచి ఉంటుంది. దీనివలన చిన్న చిన్న పురుగులు, దోమలు కూడా ఇంట్లోకి రావండి. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి వాడి చూడండి. దీని వాసన తగ్గింది, వాసన పోయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకోండి. ఏముందండి, వేలకు వేలు ఖర్చు పెట్టి రసాయనాలతో కూడుకున్న డియోడ్రెంట్లు, పెర్ఫ్యూమ్లు, రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నాం కదా. ఇదైతే అచ్చమైన మూలికలతో తయారు చేసిందండి. పూర్వకాల మహారాణులు తాము స్నానం చేసే తొట్టిలో జవ్వాది, పునుగు తైలం ఇవన్నీ కలుపుకొని చేసేవారటండి. మనకంత సీన్ లేదు కానీ కొద్దిగా జవ్వాది ఇలా నీటిలో కలుపుకొని మనం స్నానం చేసే బకెట్లో వేసుకుంటే ఆ రోజంతా చాలా హాయిగా ఆ ఫ్రాగ్రెన్స్ ఆ రోజంతా ఉంటుందండి. ఎక్కువ వేయకండి, చిటికెడు వేయండి, లేదంటే కళ్ళు మండిపోతాయి. బయట నుండి వచ్చాక ఒక్కసారి ఈ నీళ్లతో స్నానం చేసి చూడండి. ఆ రోజంతా మన శరీరం మంచి సువాసనతో గుబాళిస్తుంది. మన శరీరం చెమట వాసన వస్తుంది కదండి. రెగ్యులర్గా ఈ నీళ్లతో స్నానం చేయడం వల్ల చెమట దుర్గంధం నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ 2 గ్రాముల సీసాలోని పొడిని వాడేసిన తర్వాత కొద్దిగా ఉండిపోతుంది కదండి. దాన్ని ఏదైనా టిష్యూ పేపర్తో కవర్ చేసి ఇలా రబ్బర్ బ్యాండ్తో చుట్టేయండి. దీనిని డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో కానీ హాలులో ఉండే సొరుగులో కానీ మీ ఇష్టం అండి, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఏదైనా మంచి పూజా స్టోర్స్లో కానీ లేపాక్షిలో కానీ లేదంటే ఖాదీ బండార్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి దీని వాసన. కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ అవైతే చిటికెడైతే సరిపోతుంది. లేదనుకోండి మరి కాస్త వేసుకొని ఇలా పొట్లాల్లా చుట్టుకొని బట్టల బీరువాలో పెట్టేసుకోండి. మన దగ్గర లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అది ఒక రకమైన వాసన వస్తుంది. ఒక్క పొట్లి అందులో పెట్టుకున్నారనుకోండి, మంచి వాసన వస్తుంది.
చాలామందికి జర్నీ చేసేటప్పుడు తల తిప్పుతుంది, వాంతి వచ్చేటట్లు ఉంటుంది కదండి. అప్పుడు ఈ బ్యాగ్లో నుండి అది తీసి ఒకసారి వాసన చూసుకుంటే మీకు ఆ వామిటింగ్ సెన్సేషన్ పోతుంది. తలనొప్పి వికారం కూడా తగ్గుతుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుంది, ఒకసారి ట్రై చేయండి. కారులో వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి తల తిప్పినట్లుగా అనిపిస్తుంది. కారులో కూడా ఒక చిన్న పొట్లం పెట్టేసుకోండి. ఇంకా పిల్లల బెడ్రూమ్లోని కబోర్డ్లో కూడా పెట్టేస్తున్నానండి. ఒక్కొక్క కబోర్డ్లో ఒక్కొక్కటి చొప్పున పెట్టేస్తున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్లో పెడుతున్నానండి. డ్రెస్సింగ్ టేబుల్, డ్రాయింగ్ రూమ్, వంటగది, ముఖ్యంగా వంటగదిలో ఎక్కువగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వంట చేస్తాం కదా, చిన్న చిన్న పురుగులు, క్రిములు చేరుతాయి. అందుకని వంటగదిలో మాత్రం ఎక్కువగా పెట్టుకోవాలి. దాని వాసన పోయిన తర్వాత తీసి పడేసి మళ్ళీ కొత్తవి పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఏదైనా క్యాంపుకి వెళ్ళేటప్పుడు ఇలాంటి సూట్ కేసులు, పెద్ద పెద్ద బ్యాగులు వాడతాం కదా, అవి వాడినప్పుడు పైన పెట్టేస్తాము. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది ఓపెన్ చేసేసరికి చాలా వాసన వస్తుంది కదా. పైన కబోర్డ్లో పెట్టేటప్పుడే ఒక్కొక్కటి అందులో వేసేసి జిప్పు వేసి పైన పెట్టేస్తే మళ్ళీ మనకు కావాలన్నప్పుడు జిప్పు ఓపెన్ చేయగానే ఫ్రెష్గా ఉంటుందండి. క్యాంపుకి వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకుంటాం కదా, ఆ బట్టల మధ్యలో కూడా చిన్న పొట్లం పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న అన్ని బ్యాగుల్లో ఒక్కొక్కటి చొప్పున వేసి జిప్పు వేసేసి పైన పెట్టేసుకోవాలి. మన ఇల్లు, కుటుంబం, పరిసరాల శుభ్రత మన చేతిలోనే ఉంటుందండి. చిన్న చిన్న చిట్కాలు పాటించి దాన్ని భద్రంగా చూసుకోవాలి. గిన్నెలో కాస్త నీళ్లు తీసుకొని కొద్దిగా ఈ పొడి అందులో వేసి డైనింగ్ టేబుల్ తుడుచుకుందాం రండి. బ్యాడ్ స్మెల్ అనేది పోయి చాలా నీట్గా వచ్చేస్తుందండి. క్రిములు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. ఈ జవ్వాది పొడి క్రిములను నాశనం చేస్తుందండి, క్రిమి సంహారిగా కూడా పనిచేస్తుంది. చూడండి, చూస్తుంటేనే మన నాసికకి ఆ పరిమళం తాకుతుంది కదా. వంటగదిలో ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి. ఆ గ్యాస్ గట్టుని ఈ నీటితోని కాస్త చిలకరించి నీట్గా తుడిచేసుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. వంటగదిలో అడుగు పెట్టగానే మనసంతా ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఎంతో ఉత్తేజంగా అనిపిస్తుందండి. వంట చేయాలని చాలా చాలా కోరిక పుడుతుంది. పిల్లలు స్కూలుకి వెళ్ళేటప్పుడు చిటికెడు తీసుకొని నీటిలో రంగరించి పిల్లల 2 చెవులు వెనకాల కొద్దిగా రాయండి. ఈ జవ్వాదు పొడి శరీరానికి చాలా మంచిదండి, చలువ కూడా చేస్తుంది. మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా ఆ సువాసన అలా పిల్లల ఒంటిని పట్టే ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి. పిల్లలకి రాయిగా మిగిలినది మన చేతులకి, మెడకి రాసుకుంటే మన శరీరం అంతా మంచి సువాసనగా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా ఈ జవ్వాది పౌడర్ని కుంకుమలో, అలాగే గంధంలో, పసుపులో కూడా పూజలు చేస్తాం కదండి. ఆడవాళ్ళకి పసుపు రాస్తాం కదా, ఆ పసుపులో కూడా కలుపుకోవచ్చు. ప్రతిరోజు పెట్టుకునే కుంకుమలో చిటికెడు జవ్వాది పౌడర్ కలిపి రోజు ఆ కుంకుమను పెట్టుకుంటే చాలా సువాసన భరితంగా ఉంటుందండి కుంకుమ. ఇంకా బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మిషన్లో కొద్దిగా జవాది పౌడర్ వేసుకోండి, ఆ బట్టలకి మంచి వాసన పట్టుకుంటుంది. చూడండి, చిన్న సీసాలో ఎన్ని లాభాలు, ఉపయోగాలు దాక్కొని ఉన్నాయో. మన ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకొని రక్షించుకునే బాధ్యత మనదేనండి. నేను చెప్పినట్టుగా చేస్తారు కదా. ఇంకా స్నానం చేశాక ఇలా ఒకసారి చేతులకి, మెడలకి రాసుకోండి. మన శరీరం అంతా ఎంతో కాంతిమంతంగా, చాలా మంచి సువాసనతో ఉంటుందండి. నచ్చిందా మరి నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బంగారామ్స్.